బీహార్లో 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 4 ప్యాసింజర్ రైళ్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరితో కలిసి ప్రారంభిస్తారు. అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరితో కలిసి పాల్గొంటారని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ముజఫర్పూర్ నుంచి చెర్లపల్లికి, దర్భంగా నుంచి మదర్ జంక్షన్ కు, చాపడా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్ కు ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మధ్యతరగతి సామాన్య ప్రజలకు అత్యంత అనువైన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుతం 12 మార్గాల్లో నడుస్తున్నాయి. వాటిల్లో 10 రైళ్లు బీహార్ నుంచే నడవడం విశేషం. ఈ రోజు 3 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభంతో మొత్తం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య 15కి పెరుగుతుంది. వివిధ భాషల్లో సాహిత్యాన్ని పరస్పరం అర్థం చేసుకోవడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ సాధించవచ్చునని, మన దేశంలో ఒకే ధర్మం సమైక్యత నెలకొల్పిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. పాట్నాలో నిన్న ఉన్మేష అంతర్జాతీయ సాహిత్యోత్సవం 3వ సంచిక ముగింపు సమావేశంలో ఉపరాష్టపతి మాట్లాడారు. యూరప్కి చెందిన ఒక ప్రముఖుడు తనని ఇన్ని భాషలు సంస్కృతులు ఉన్నప్పటికీ భారత్ సమైక్యంగా ఏ విధంగా ఉంటోందని తన ఒక సందర్భంలో అడిగారని, భాషల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ మనది ఒకటే ధర్మమని తాను జవాబిచ్చానని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. ప్రాచీన కాలం నుంచి బీహార్ మేధో శక్తి సంపన్నమైన రాష్టమని అంటూ ఆయన రాష్టంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలతో సహా ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించి అనేక ప్రాచీన కేంద్రాలుండేవని చెప్పారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో చంపారణ్ సత్యాగ్రహం, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో సంపూర్ణ విప్లవోద్యమం బీహార్ నుంచే ప్రారంభమయ్యాయని గుర్తు చేస్తూ 19 సంవత్సరాల వయసులో తాను జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో పాల్గొన్నానని రాధాకృష్ణన్ తెలియజేశారు. దేశ సమగ్రత, భద్రతా చట్రంలో కృత్రిమ మేధ, డ్రోన్ల వంటి వినియోగం ఎంతైనా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 42వ భారత తీర రక్షక దళ కమాండర్ల సమావేశంలో ప్రసంగిస్తూ మంత్రి సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి ముప్పుల నుంచి దేశ రక్షణ కోసం ఐసీజీ వినియోగం నిరంతర ప్రక్రియగా ఉండాలని, ఇందుకు సంబంధించిన శిక్షణ, పరికరాలను సమయానుకూలంగా అప్గ్రేడ్ చేయాలని అన్నారు. ఢిల్లీలో ముగిసిన ప్రపంచ ఆహార సదస్సు 2020 సందర్భంగా మన దేశంలో ఆహారోత్పత్తి రంగంలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలొచ్చాయి. 4 రోజుల ఈ సదస్సులో 26 ప్రముఖ దేశీయ, విదేశీ కంపెనీలు అనేక అవగాహన పత్రాలపై సంతకాలు చేశాయి. ఆహారోత్పత్తి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ఒప్పందాల మేరకు దాదాపు 64,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, 10 లక్షల మందికి పైగా వ్యక్తులకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేసింది. డేటా ఆధారిత ప్రపంచంలో గణాంకాల ఔచిత్యం విపరీతంగా పెరిగిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. డేటా ప్రొబేషనర్లు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, నైపుణ్యం, విజ్ఞానం ఏ దేశానికైనా ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి చాలా అవసరమన్నారు. ఇంజనీర్లు ఒక దేశ సాంకేతిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని, ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో ఇంజనీరింగ్ రంగం గణనీయమైన వృద్ధికి సిద్దంగా ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు సాంకేతిక సహకారం అందించడంలో కేంద్ర ప్రజాపనుల శాఖ వంటి సంస్థలు ముందడుగు వేయాలని రాష్టపతి కోరారు. శనివారం నాడు జరిగిన టీవీకే రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 41కి చేరడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కరూర్ను సందర్శించారు. ఈ తొక్కిసలాట గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రధానమంత్రి తనను, మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ను కరూర్ను సందర్శించాలని కోరినట్టు చెప్పారు. చాలా మంది తమ ఆప్తులను కోల్పోవడం దురదృష్టకరమని, దీనివల్ల అనేక కుటుంబాలు, గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యక్తులు నష్టపోయారని అన్నారు. జిల్లా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించిన తర్వాత మృతులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం కింద వారి కుటుంబాలకు అందజేయనున్నట్టు మంత్రి తెలియజేశారు. ఈ సంఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సముద్ర భద్రతా ప్రమాదాలను పరిష్కరించడంలో, విపత్తులను ఎదుర్కోవడంలో కోస్ట్ గార్డ్ కీలక పాత్ర పోషిస్తోందని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. అంతర్గత, బాహ్య భద్రతను నిర్వర్తించడంలో కూడా కోస్ట్ గార్డ్ నిరంతరం ముందుండి ధైర్యంగా పనిచేస్తోందని అన్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. హృదయ సంబంధిత వ్యాధులు, వాటి నివారణ, ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం
సెప్టెంబర్ 29న ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. ప్రపంచ హృదయ దినోత్సవం నాడు గుండె సంబంధిత ఆరోగ్యం గురించిన ప్రాముఖ్యతను ప్రముఖంగా తెలియజేస్తారు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సమతుల పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ ద్వారా బలమైన గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడం గురించి అవగాహన పెంచడానికి ముఖ్యమైన వేదికను ఈ దినోత్సవం అందిస్తుందని నడ్డా అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం ద్వారా ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని మంత్రి అన్నారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో నూతనంగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యాలయానికి 2023 జూన్ 9న బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ నవరాత్రి సందర్భంగా ఢిల్లీ బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించామని, 1980లో బీజేపీ స్థాపించబడి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. గత దశాబ్దాలుగా అసంఖ్యాకులైన కార్యకర్తల అంకితభావం, కృషి ఫలితంగా ఢిల్లీ బీజేపీ శాఖకు పటిష్టత చేకూరిందని మోదీ చెప్పారు. కోక్రాఝర్, గెలేఫు, బనార్హత్ సంస్థల మధ్య 2 క్రాస్ బోర్డర్ రైలు అనుసంధానాలను ఏర్పాటు చేయడానికి భారత్, భూటాన్లు అంగీకరించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలు ప్రాజెక్టు గురించి తెలియజేస్తూ 3,456 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 69 కిలోమీటర్ల రైలు మార్గాన్ని, 577 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 20 కిలోమీటర్ల రెండవ రైలు మార్గాన్ని చేపట్టారని, ఈ ప్రాజెక్టు భూటాన్లోని 2 ముఖ్యమైన నగరాలను కలుపుతుందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ భారత్, భూటాన్ల మధ్య రైలు కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో ఇదే మొదటిదని చెప్పారు. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని ఆయన తెలియజేశారు. ఈరోజు సౌరాష్ట్ర, కచ్లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా రానున్న 2-3 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4-5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 23, 27 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో 3 దశల్లో జరుగుతాయి.